అమ్మ నువ్వు ఒక్క బొమ్మ. ఫస్ట్ నేను చూస్తే తిరుగుడిమ్మ బొమ్మ. ఓకే, ఏమైంది? గత్తం లాంటిని బర్రె ముక్కలు. బరే ముక్కలంట కాదు ఏందో నీటి తప్పు రాసుకుంటాడు. చలికి ఓకే, ज्यादा मेकअप लाको अब कैसे है ऐसे दे ज्यादा मेकअप लिया मैं मेकअप वेసుకునే एक मिनट ज्यादा मेकअप लाया तो एक बूथ में जाए तो उधर नागालैंड आदमी है वो देखो ये हमारा आदमी किधर कैसे है तो अलाउ नहीं कर दिया. అసలు వర్షం పడింది, ఎంత బాగుందంటే చల్లగా. ఎవరు లేరు, ఓట్ వేసి వచ్చేస్తా, మాట్లాడదాం. హాయ్ అండి, అంతా ఎట్లున్నారు? చల్లగా ఉందమ్మా. ఇది ఉందిలే, ఇది బాబీ గమ్మనుండు బాబీ, నువ్వు ఊరికే ఉండు బాబీ, సురుకు తగులుతుంది బాబీ, నేను కొడతాను. ఏం కాదు, అట్లా చేయి తీయద్దు, చెయ్యి మాత్రం ఏం కాదురా. అది ఎలాస్టిక్ నీట్గా వస్తుంది. ఎలాస్టిక్ రబ్బర్, అది నువ్వు కొట్టుకో. ఏం కాదమ్మా, కంటికి మొగాన్ని తగలకూడదు, కానీ చేతికి దెబ్బ తగిలిందా? తగలలే కదా. సుర్రు అంటుంది. ఎట్లా? సురుకు అంటుంది తప్ప ఏం రబ్బర్ ఏంటి ఊరికే పడుతుందా? అంత దగ్గరలో ఉంటే ఏం పడదు. పాపము రబ్బర్ తీసుకొని దూరం నుండి చూపిస్తున్నా. అవసరం లేదులే బాబీ, ఊరికే ఉండు. మళ్ళా బాటిల్ ఉంది తీసి నెత్తిని కొడతాను నేను మళ్ళా. చాలే ఆఫ్ చేస్తావు ఇమ్రాన్, బయట గుర్తు పట్టినావా? काफी पिया क्या? हाँ काफी पी लिया. तुम पी लिया काफी? हाँ पी लिया. ఆ పిల్లోడు ప్రేమతో నీ మీద కవిత రాసినాడంట. అబ్బా అబ్బా అవును, తెలుగు వస్తుందా? కొంచెం తోడా थोड़ा आता लेकर आया हूँ. వచ్చాడు तो तुम्हारे लिए कविता है. हाँ టెన్షన్ పడదు. ఈరోజు లేదమ్మా. రాబద్దు విందు దగ్గరికి రా. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. దగ్గర పో, మొహమాటం పడద్దు. చెప్తాడా పిల్లోడు? ఏమి చాలా సొగిలోడా ఒకటి చేయద్దు, సొగిలోడా. చూడు, కవిత చెప్పినప్పుడు మనం అప్రిషియేట్ చేసేది పద్ధతి. అంటే వహువా తలనొస్తుందంటే పాప. ఇది కవిత తింటే నీకు మొత్తం పోతుందిలే. రెడీ? అమ్మ నీ అమ్మ. చెప్తా. అమ్మ నీ అమ్మ కాదు, ఆ పిల్లడు తెలుగు రాదు కాబట్టి అమ్మ నా అమ్మ. తెలుగులో కాదు, ఇంగ్లీష్ తెలుగు మాట అట్లా. అందుకు పాపం తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో రాసుకొని వచ్చినాడు. ఆహా, అమ్మ నీ అమ్మ కాదది, అమ్మ నా బదులు నీ పెట్టినాడు. నా అమ్మ నీ అమ్మ కాదు, నా అమ్మ. ఐ థింక్ వాటో వాట్. అమ్మ నువ్వు ఒక్క బొమ్మ. ఓకే, ఏమైంది? ఒక బొమ్మ
అమ్మ నువ్వు ఒక్క బొమ్మ. ఫస్ట్ నిన్ను చూస్తే తిరుగుడిమ్మ బొమ్మ. ఏందిలే విను వినల్లా జోర్సే నిన్ను చూస్తే తిరుగుడు బొమ్మనా? నిన్ను చూస్తే తిరుగుడిమ్మ బొమ్మ. వహువా లే దాని మీనింగ్ చెప్పులే. తిరుగుడు బొమ్మనా? తెలుగోడి బొమ్మ ఏమవుతాయా? అమ్మా నిన్ను చూస్తే తిరుగుద్ది మా బొమ్మ అంటే బా జాలి చేస్తాము అని. తెలుగు తోడా రాత్తనా లెక్కే అట్లా ఓకే. ఇబ్బంది పడదు. కాదు, తెలుగుని కూని చేసేసినాడు. కూని ఏం లేదే. మేఘాలు లా ఇంటిని కొను బొమ్మలు. ఎందులే సెగిలాడా నువ్వు జోర్సే మేఘాలు లా ఇంటిని కొను బొమ్మలు. అంటే ఏందిలే సొగిలోడా? ఏమర్థమైంది లే చెప్పేది? పింజారి పేదవా? మేఘాలు లాంటి నీ కనుబొమ్మలు అంటున్నాడు. అంటే మేఘాలు ఎట్లుంటాయి? కనపడినట్టు ఉంటాయి అన్నమాట. కనుబొమ్మలు లేవు అని అర్థంగా. అంటే నీ కనుబొమ్మలు కూడా. ఏందిలే ఇది కవితనా? వా వహ వా 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 అంటున్నావు. నీకు అర్థమైతుందా? ఎందుకు అర్థం కాదు? కవిత సెన్స్ ఉంటుంది నాకు. గొలాలు లా ఇంటిని కొల్లు. గొల్లా గొలాలు లా ఇంటిని కొల్లు. లే ఏమైంది? ఎందుకు కళ్ళ కొడతా నా కొడుకుని. అడుగు నీటిగా ఏంది? గొలాలు లా ఇంటిని కొల్లు. గోళాలు ఉంటాయి కదా, గోళాలు అంటే నీ కళ్ళు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. అమ్మ కర్మ, ఇది ఎక్కడ కవితరా? బాధలేదని చెప్పు. ఓకే. పద్దు మీద కూడా ఒకటి మంచి కవిత. వద్దు నీకు దండం. నేనే కొని అయిపోతాను పద్దు మళ్ళా. ఫస్ట్ నుండి అర్థం ఎలాగా? గోళాలు లాంటి నా కళ్ళరా అట్లే ఉంటాయి కదా. గోళీలు లాంటి కళ్ళు. నా కవిత బాగుంది. సూపర్. చూడు ఏమడుతున్నాడు ఆ పిల్లోడు, ఏమడుతున్నాడో చూడు. నా కవిత బాగుంది అమ్మా. బాగుంది బాగుంది. ఆయన మాట్లాడుతున్నా నవ్వు వస్తుంది. గత్తం లా ఇంటిని బర్రె ముక్కలు. బర్రె ముక్కలంట. కాదు ఏందో నీటి తప్పు రాసుకుంటాడు. రిపీట్. గొట్టం లాంటి బర్రె ముక్కులను ఎండబెట్టినాడు. పొగత్తం లాంటిని బర్రె ముక్కులు. పొగగొట్టం లాంటి నీ బర్రె ముఖము. బర్రె ముక్కులా? బర్రె ముక్కులు అంటే దాన్ని కవిత అంటారా? చెట్నా కొడక ఏమైంది? బాగా ఎగ్జైటివ్ పడుతుంది ఏమో అట్లా అనుకున్నాను. అంత అద్దుమానంగా నేను అంత అద్దుమానంగా ఉన్నాను అట్లా వర్ణించేకి. ఫ్యాన్ అని చెప్పి ఇట్లా కదే. ఏ నోరు మూయలే. తెలుగు తోడా తర్వాత తెలుగు రాకుంటే అంత లేదే మైండ్ లో లేదే రాస్తారా? తెలుగు రానప్పుడు కంపారిజన్స్ పోతాయి. వాళ్ళ భాషలో మైండ్ లో ఉండి అట్లా రాసింటాడు. తెలుగులోనే రాయాలనుకున్నాడంట, హిందీలో లేదంట, తెలుగులోనే నీ మీద కవిత రాయాలి. ఏంది కవిత? బాలేదా? అమ్మా మూర్చపోతారు కవిత నింటానే. అమ్మా నా అమ్మ అంటే అమ్మా నువ్వు నా అమ్మవి అని అర్థం. ఏందో గోళాలు లాంటి కళ్ళు అంటే ఎంత మంచి గోళం ఎట్లుంటుంది, వెలుగు వస్తుంటుంది గోళంలో. వస్తుందిలే మంకునా కొడక. పైన ఉంటాయి కదా గోళం. నోర్ములే మంకునా కొడక. నీకుంటాయి చూడు అట్లా కళ్ళు. ఒక్కొక్కటానికి గోళాలు ఉంటాయి. ఎంత బాగున్నాయి నా కళ్ళు. అదే చెప్తా అండి. అది నోరు ముసుకలే. గోళాలు లాంటి ముక్కులు, దోన్ లాంటి ముక్కులు. ఏందిలే ఫస్ట్ అంట. పొగత్తం లాంటిని బర్రె ముక్కులు. బర్రె ముక్కులు కాదు, అవి బహుముఖులు అనేకి ఆ పిల్లడు బర్రె. ఓరు మూసుకోలే. నువ్వేమన్నా నువ్వులే నువ్వు సర్దేది కాదు మా సర్దుతావు. ఎప్పటికీ కవిత నాలో పొంగుకొని వస్తుంటుంది. దాన్ని నేను రైట్ వేలో తీసుకుంటా. బహుముఖులు, బర్రె ముక్కులు కాదు, బహుముఖులు. ఓకే. అవి క్యా హై? తో అమ్మా నీ అమ్మ నువ్వు లేకుంటే నేను లేవు అమ్మ. మళ్ళా నాకు అర్థం కాదు. అమ్మా నీ అమ్మ నువ్వు లేకుంటే
మేము లేవు అమ్మ. బా వహువా వహువా ఏమన్నాడు, మీరు లేకుంటే నువ్వు లేకుంటే పైనంతా బాగా తిట్టి కింద పైన ఎంత తిట్టి వాని అమ్మ లాస్ట్ లో అమ్మ నువ్వు లేకుంటే మేము లేము అమ్మా అంట. మళ్ళీ అది ఎంత పవర్ఫుల్ కవిత. పైనంతా ఎంత అభిమానంగా వర్ణించినారా వానమ్మ. ముందే చదివేది లేదారా? నాకేం నచ్చింది. నీకు ఇంగ్లీష్ వచ్చు కదరా, ముందే చదువుకుని లేదారా? అమ్మా నీ అమ్మ అంటే అమ్మా నీ అమ్మ, నీ నా అమ్మ, అమ్మ నా అమ్మ. ఓకే చదువు పద్దు. అమ్మా నా అమ్మ, అమ్మ నువ్వు ఒక బొమ్మ. అచ్చలికి అచ్చా ఓకే. నిన్ను చూస్తే తిరుగుతుంది మా బొమ్మ అంట. నిన్ను చూస్తే తిరుగుతుంది మా బొమ్మ అంటే నేను అంత భయంకరంగా ఉంటానా? అట్లా అట్లా కాదు, అది కవిత. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైనట్లు ఉంటుంది. మేఘాలు లాంటి నీ కనుబొమ్మలు. ఎవరు అన్నారా ఆ మాట? అంటే మేఘాలు ఉంటాయో ఉండవో తెలియదు కదమ్మా. అంటే నాకు కూడా ఉంటాయో లేవో అని. यात्रिकां कृपया ध्यान दीजिए गाड़ी नंबर 67. ముయ్య భయపడిపోయింది అక్క. బాబీ చూడు ఎట్లా మాట్లాడినాడు. ఒక 5 నిమిషాల తర్వాత చేస్తున్నా. కవితలు రాశానని చెప్పు. కవిత చెప్తాను. కవిత చదువుతున్నారు వింటానము. ఉప్పొంగిపోతాను, ఉప్పొంగితాను అని చెప్పు. ఉప్పొంగుతానను తపేల పొంగుతానలే. చూడు ఇది గోల్ముక్కులా ఏంది, గోళాలు. గోళాలు లాంటి నీ కళ్ళు. గోళాలు ఎట్లుంటాయి మా? లే గుండ్రంగా ఉంటాయా లేదా? పద్దు గోళాలు ఎట్లుంటాయి? గుండ్రంగా ఉంటాయి లేదా? ఏంది గోళాలంటే ఏందనుకున్నావు? బేల్దారి పని చేస్తే గోళంలో సిమెంట్ వేసుకోపోతాలే అవి గోళాలు. రౌండ్ ఉంటాయి లేదా గోళాలు? ముసుకోలే గోళాలు లాంటి ఉన్నాయా ముక్కులు? ముక్కులు కాదు కళ్ళు ఇవి. గోళాలు లాంటి నా వంతులా రాక్షసుకున్నట్లున్నాయా? గోళీలు లాంటి కళ్ళు అంటారు. అదే అయితే గోళీలు అయింటాయిలే లేకుంటే లేదు గోళీలు అయింటాయిలే. కరెక్ట్ పిల్లోడు చూడు. ఏ గోలియా గోళాలు? గోళాలుతో గోలి గోలి గోలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పొగ్గొట్టం లాంటి నీ బర్రె ముఖాలు కాదు బహుముఖాలు. అంటే ఏందో మళ్ళా పొగ్గొట్టం లాంటి ముక్కులే. ఓహో పొగ్గొట్టం లాంటి నీ బహుముక్కులు అంటే బర్రె ముక్కులు కాదు. ఇమ్రాన్కి నువ్వు బాగా చేత అవుతావురా. బాబా క్యా వర్ణ హై. చెప్పలేక మాన్నతుంది. చూడ పొగ్గొట్టం లాంటి నీ బర్రె ముక్కులు అని నువ్వు అనుకున్నావు. చెప్పేది నువ్వు బర్రె ముక్కు అనుకున్నావు కానీ బర్రె ముక్కు కాదు. బహుముఖ అంటే 2 ముక్కులు పొగ్గొట్టంలా ఉన్నాయని. అంటే చాలా నీట్ గా పొగను వదులుతా గాలి పీల్చుకునే దానికి పద్ధతి. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నించద్దులే వానమ్మ అది భయంకరంగా వింటే నువ్వు భయంకరంగా అద్భుతంగా వర్ణిస్తాను. నువ్వు అది కవిత ఉండే సింగనాథం ఏం కాదు, అది పోయట్స్ హార్ట్. చూడు మళ్ళా ఎంత ప్రేమగా రాసినాడు. అమ్మా నీ అమ్మ నువ్వు లేకుంటే నేను లేవు అమ్మా. అయ్యో రామ అమ్మా నీ అమ్మ అంటే అమ్మ నీ అమ్మ అని కాదు, అమ్మ నా అమ్మ. ఫస్ట్ లో చెప్పినా కదా, నీ బదులు నా బదులు నీ రాసుకున్నా. తెలుగు आता थोड़ा थोड़ा आता इसीलिए थोड़ा क्या क्या लिख के ఎట్లా నీకు ఇన్స్పిరేషన్ ఎట్లా कैसा आया ये कविता? ये मोबाइल में मतलब एक आदमी को पूछ कर लिखे ये क्या क्या उन्हें जो बोले वही सबसे लिखे. అట్లాంటమ్మా एक आदमी बोला मेरे లో ఎవరన్నా అడిగి రాసుకున్నాడు. కన్వర్షన్ రాసుకున్నాడు అంట. అందుకు అవు కరెక్టే. తీసుకొని దీన్ని లామినేషన్ కొట్టించి ఆడ పెట్టుకో ఎప్పుడైనా కానీ. और थोड़ा ऐड करना था, थोड़ा साइन देने को बोला था. साइन అంటే అదేమన్నా ఆటోగ్రాఫ్ जैसा भी సేమ్ పాప బాగా రాసినాడు. ఆ ఇన్స్పిరేషన్ ఏ ఇన్స్పిరేషన్ तो अच्छा है तो फिर दूसरा कविता लेकर आने का. తెలుగులో చెప్పు. తెలుగు మేము తెలుగులో ఇప్పుడు బాగుంది తో నెక్స్ట్ టైం కో తీసుకెస్తే ఒకటి ఇంకొకటి పెద్దగా ఈసారి బాగుండాలి. పెద్దగా మూర్చొచ్చి పడిపోయినా అప్పుడు కోమాలోకి వెళ్ళిపోతా. చూపండి బాగుంది నా బాలేదా చెప్పు బాగుంది. అదే ఇప్పుడు కవిత విని నీకు ఎక్కడ బాలేదు? మూర్చొచ్చి పడిపోయినాను కాదు మా నీకు ఎక్కడ బాలేదు? కవిత వస్తుంది అనుకో కోమాలోకి వెళ్ళిపోతా. పూచోనా తెలుగులో అడుగు ఎక్కడ బాలేదు?
అడుగు చెప్పండి. దోన్ లాంటి ముక్కులు బాలే, ఆకాశం లాంటి కనుబొమ్మలు కనుబొమ్మలు బా ఏందన్నా అది మా మేఘాలు అంటే కనుబొమ్మలు అంటే మేఘాలు రెండుసేపు ఉన్నట్లుంటాయి, సడన్ గా మాయమవుతాయి. నీవు కూడా అట్లే కనుబొమ్మలు కనపడవు, ఉంటాయి ఒక తూరు కనపడవు అని దాని అర్థం. ఎంత వేదాంతం ఉంది అనుకుంటారు. ఫస్ట్ నిన్ను కొట్టాలరా అంటే మేఘాలు వచ్చినట్లు వస్తాయా? మేఘాలు కనబడుతుంటాయి, పొద్దు సడన్ గా పోతాయి. అయ్యో రామచంద్ర, హ్యాపీనా లేదా నువ్వు? చెప్పండి. హ్యాపీ. మా ఎన్ని మార్కులు వేస్తావు కవితకి? 100-99. బాబా నెక్స్ట్ టైం కి పెద్ద వస్తుంది. పెద్దది 100%. పెద్దది నెక్స్ట్ టైం పెద్దది వస్తుంది. రెడీ ఉండు. రెడీగా ఉంటాను, పోతాను. ఏమొస్తుందన్న నిన్న ఏమైంది వస్తుంది. నిన్న ఏమైంది తెలుసా? ఎలక్షన్ లో నూకినారు మా అమ్మని. నోరుమోయ్, అబద్ధాలు ఎవరైనా నిజాలు అనుకున్నారు. సొగిలినా కొడుక నన్ను ఎందుకు నొక్కుతారులే, నేనేమన్నా దొంగ ఓటు వేసేకపోయింది, ఎందుకు వేస్తా దొంగ ఓటు? కనుక్కున్నారు. అసలు ఓటే తెలియదు నాకు, దొంగ ఓటు అంట. నువ్వు వేసినావేమో దొంగ మగమోడా కనుక్కొని బయట నూకినారు. ఊరికే నిజం అనుకుంటారు. దుమ్ము నాకు రజియా, అబద్ధము నమ్మద్దు. దుమ్ము నాకుపోయింది మా అమ్మ. నోరు మూసుకోలే, నువ్వు నాకున్నావేమో మట్టి. లేదు, ఫస్ట్ ఏ నీళ్ళు వస్తాయి, నువ్వు ఓటే ఏ నీళ్ళు అసలు ఓటే నీకోకుంటే మళ్ళా వాళ్ళతో పోయి అడ్రస్ రాంగ్. అందుకు కాదు వాళ్ళు యాక్చువల్ ఏమై హిందీ మే బోల్ కర్నా థా. yesterday elections था ना इधर अनंतपुर में, फुल रेडी होको, ज्यादा मेकअप लाको, क्या नहीं, अब कैसे है? ऐसे दे ज्यादा मेकअप लिया. मैं मेकअप వేసుకునే ఒక్క నిమిషం, एक मिनट ज्यादा मेकअप लाया तो एक बूथ में जाए तो उधर नागालैंड आदमी है, वो देखो ये हमारा आदमी किधर कैसे है, तो अलाउ नहीं कर दिया. ఏం చెప్పినా నేను చెప్పు మళ్ళీ చెప్తా. డాక్యుమెంట్ సరిగ్గా లేకపోకుంటే అది కాదు నువ్వు అనిండేది. ఏమన్నా ఫస్ట్ క్యా బోలేనా, క్యా బోలే బోల్. మీరు నాగాలాండ్ నాగాలాండ్ వల్ల నాగాలాండ్ మిలిటరీ పీపుల్ అలౌ చేయలేదు అని చెప్తాను. ఆ మనిషి కదా, నువ్వు ఇక్కడ ఎట్లా వచ్చినావు అని కూర్చున్నావులే. నాకు హిందీ రాదనుకున్నావా ఏమన్నా? నాగాలాండ్ వాళ్ళు ఉన్నారు వాడ, వాళ్ళు నిన్ను ఆపినారు అని చెప్తాను. నాగాలాండ్ మిలిటరీ ప్రో మిలిటరీ నాగాలాండ్ పీపుల్ వాళ్ళు అమ్మని ए हमारा आदमी इधर कैसा वोट रहा था, आंध्रा कैसे आया ये आदमी, తోలండి బయటికి. తో మెట్టుతో కొడతానా కొడక? మామూలుగా చెప్తాను. నువ్వు అనిండేది నాకు తెలుసు. ఏమన్నా మా మనిషి నువ్వు ఇక్కడికి ఓటేసేకి ఎట్లొచ్చినావు అని అంటున్నావు నువ్వు. వాళ్ళు అది కాదనండి, గవర్నమెంట్ ఎందుకంటారులే? ఏమన్నా ఏమన్నా చైనీస్ పాకిస్తాన్ లేకుంటే ఇదే నాగాలాండ్ ఇదే ఉంటుంది. ఒక్కోసారి ఒక్కొక్కటి పెడతాను. నువ్వు నన్నేమన్నారు? అడ్రస్ ప్రూఫ్ తీసుకురా అన్నారు. అడ్రస్ ప్రూఫ్ నాకు తెలియదు కదా, తేవల్లేమో నిజమే అని బయటకు వచ్చిన, మళ్ళీ పోయినా అది ఓటర్ కార్డు తీసుకొని ఇచ్చినారు. నాగాలాండ్ అడ్రస్ ప్రూఫ్ దియా, నాగాలాండ్ అడ్రస్ क्या मेंटल. ये कविता अच्छा लगा तुमको? अच्छा लगा तो ये रोक लो, फिर नेक्स्ट टाइम को दूसरा टाइम आता हूँ अच्छा वाला लेकर, थोड़ा अच्छा बड़ा हिसाब से बड़ा पेपर से लेकर आता हूँ मैं. नहीं ऐसे बड़ा नहीं, खाली नेक्स्ट टाइम पद्दू के लिए एक అమ్మాయి నీకు తప్ప ఎవరికి రాయడంట. नहीं अम्मा लिखेंगे 100%. अम्मा की कविता अच्छा लगा है. अच्छा కవిత రాసినాడు నిజంగా. అంటే దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయాలి, ఏ మాట కామాట. అంటే దాంట్లో పరమార్థాలు ఉంటాయి, నువ్వు అర్థాలు చూడకూడదు, పరమార్థాలు చూసుకుంటే నీకు అర్థమవుతాయి. మంచిదే గురు. ఐ థింక్ వాటో వాట్ చిటికెళ్ళి